హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వేణీస్ కిచెన్. వేణీస్ కిచెన్లో మీ అందరి కోసం ఎగ్ దోశ సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తానండి. రొటీన్గా నార్మల్ దోశ కన్నా ఇలా అప్పుడప్పుడు ఎగ్ కూడా వేసి దోశ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనం ఎగ్ దోశ వేయడానికి ముందుగా మనం దోశల పిండి అనేది రెడీగా ఉంచుకోవాలండి. ఇప్పుడు ఆ పిండితోటి ఇలా మనం ఒక పెనం తీసుకొని అది కొద్దిగా హీట్ అయిన తర్వాత దానిపైన ఇలా రౌండ్గా దోశ వేసేసుకొని ఇప్పుడు ఒక ఎగ్ తీసుకొని దాన్ని ఇలా బ్రేక్ చేసేసి దోశ పైన వేసేయాలండి. ఇలా వేసిన తర్వాత ఒక స్పూన్ తోటి మొత్తం కూడా ఆ ఎల్లో అంతా కూడా మనకి దోశ మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా స్పూన్ తోటి అనుకుంటే మొత్తం కూడా దోశ అంతా కూడా మొత్తం స్ప్రెడ్ అవుతుందండి. ఇలా చేసేసాం కదా. ఇప్పుడు మనం దీనిపైన కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి, కొంచెం. అలాగే కొద్దిగా కారం కూడా ఇలా మొత్తం కూడా దోశ పైన ఇలా చుట్టూరా మొత్తం స్ప్రెడ్ చేయాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా ఇలా సన్నగా తరుగుకొని వేసుకోవాలండి. ఇలా వేయటం వల్ల టేస్ట్ బాగుంటుంది. అలాగే ఆయిల్ వచ్చేసి ఇప్పుడు మనకి దోశ చుట్టూ ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఆ ఎగ్గు పైన అంతా కూడా ఆయిల్ అనేది మొత్తం వేసుకోవాలండి. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే వేసుకోవాలి, లేకుంటే మనకి స్మెల్ అనేది నీసు స్మెల్ వస్తుంది, ఎగ్గు కదా. కాబట్టి మనకి ఆయిల్ ఎక్కువ వేస్తే స్మెల్ అనేది ఉండదు. ఇప్పుడు ఒక మూత పెట్టేసేసుకొని ఇలా 1 నిమిషం పాటు ఇలా మనం ఉడికించుకుంటే ఆ ఎగ్ అంతా కూడా బాయిల్ అయిపోతుంది. దోశ అనేది బాగా కాలుతుంది. ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పుకొని దోశ అనేది బాగా కాలేలాగా వెయిట్ చేయాలండి. మనం లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా కాలినట్టు ఉంటుంది, కానీ లోపల పచ్చి ఉంటుంది, ఎగ్గు స్మెల్ వస్తుంది. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి దోశ అనేది బాగా కాలుతుంది. ఓకే అండి, ఎగ్ దోశ అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం వేణీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.